ఆయనలో స్మరణలో ఉంచుకో. ఆయన నీ యొక్క జీవితంలో స్తుతించుట మార్చకపోవద్దు. ఆయనను స్తుతిస్తూ నీ జీవితాన్ని నడిపించబడితే నీ జీవితంలో ఉన్న రక్షణ మార్గాన్ని దేవుడు సురక్షితంగా ఉంచాడు. మార్గాన్ని విడిచిపెట్టి తిరుగుతున్నావేమో, రక్షణ ఇచ్చే మార్గాన్ని విడిచిపెట్టి తిరుగుతున్నావేమో. యేసు నీ కొరకు పుట్టి ఉన్నాడు. ఎందుకు పుట్టాడు? నీ పాపాల నిమిత్తమై ఆయన జన్మించాడు. జన్మించిన వాడు మరలా మరణించాడు. మరణించిన వాడు మరలా లేచాడు. ఆయన పుట్టుక నీ జీవితంలో ఉన్న రక్షణకు మార్గమును సిద్ధపరచుటకై దేవుడు మనకిచ్చాడు. ఆ ప్రభువైన యేసుక్రీస్తు మన కొరకు పుట్టి మరలా మన కొరకు జీవించి మన కొరకు ఆయన జీవించి ఒక మార్గాన్ని సిద్ధపరిచి నీ జీవితంలో ఈ మార్గాన నడువు అని చూపించాడే. ఎందుకు ఆ మార్గాన్ని విడిచిపెట్టి తిరుగుతున్నావు? ఎందుకు ఆ యొక్క మార్గాన్ని విడిచి వంకర త్రోవలని జీవితంలో కల్పించుకునే పరిస్థితుల్లోకి వెళ్తున్నావు?